డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కేరళ జ్యోతిష్య నిపుణులు, మనీ కోచ్, లైఫ్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి పుట్టుమచ్చల శాస్త్రం, ప్రశ్న శాస్త్రం, మరి జాతకం తెలియచేయగల బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా మంది అనుకుంటారు మా జీవితంలో మార్పు రావట్లేదు, అన్ని మంచి పనులు చేస్తున్నాము, అంటే దాన ధర్మాలు చేస్తున్నాము, ఎవరిని ఏం అనట్లేదు, ఎటువంటి గొడవలకు వెళ్ళట్లేదు, డబ్బు విషయంలో ఎవరిని మోసం చేయట్లేదు, అన్ని బాగున్నా కూడా లైఫ్లో ఏం చేంజెస్ రావట్లేదు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఈరోజు ఏమన్నా టెక్నిక్ చెప్తారా? మంచి క్వశ్చన్. జీవితంలో మనం ఎన్ని చేసినా సక్సెస్ రావటం లేదు అనుకునేవారమ్మా, ముందు తెలుసుకోవాల్సింది మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోవడం తెలుసుకోవాలి. మిమ్మల్ని అబ్జర్వ్ చేయటం అంటే ఏంటంటే మీలో మిమ్మల్ని మీరు చూసుకోగలగాలి. అది ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం అనుకున్న విశ్వశక్తిని దైవశక్తితో కనెక్ట్ అవ్వగలుగుతాం. ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో మీరు అసలు ఏది పట్టుకున్నా బంగారమే. అది సాధించడానికి మనం చేయవలసిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఉదయం లేచేటప్పుడు బెడ్ మేంచి మనం లేవబోయే ముందే పడుకునే ఉంటాం, మనకి మెలకువ వచ్చింది, వెంటనే మీ శరీరంలో మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోవటం మొదలుపెట్టాలి. ఎలా? మీ మనస్సుని తీసుకెళ్ళి శిరస్సు నుంచి పాదముల వరకు ఇలా అబ్జర్వ్ చేయటం, మరలా ఇలా రివర్స్, ఇట్లా 5 minutes చేయాలి. 5 నిమిషాలు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి పడుకుని ప్రతి పార్ట్ని కూడా అబ్జర్వేషన్ చేయటం ప్రారంభించాలి. ఇలా లేచిన తర్వాత మనసులో ఎలాంటి ఫీల్ ఉందో మీకు అర్థమవుతుంది. వాస్తవానికి ఇలా చేస్తే ఏమవుతుంది అంటే మీలో ఒక మనశ్శాంతి లభిస్తుంది, మిమ్మల్ని మీరు గుర్తించుకోగలుగుతారు, గమనించగలుగుతారు. ఆ తర్వాత మెడిటేషన్ చేయాలి. అంటే మెడిటేషన్ అనగానే అందరూ చాలామందికి, కొంతమందికి భయం వేస్తూ ఉంటుంది. అంటే అసలు మెడిటేషన్ అంటే ఏంటమ్మా అంటే మీరు ఉన్న స్థితిని తెలుసుకోవటమే. ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉండటమే. ఎలా సార్, మా మనసు పరిగెడతా ఉంది, కళ్ళు మూసుకోగానే నిన్న జరిగిందో మొన్న జరిగిందో రేపేం చేయాలని పరిగెడతా ఉందంటారు. వాస్తవంగా అందరికీ పరిగెడుతుందమ్మా. మెడిటేషన్లో పరిగెట్టకుండా ఉన్నాడు అంటే వాడే ఋషి, ముని, గురువు. మరి మిగతా వాళ్ళందరూ మనుషులమే కదా, కాబట్టి పరిగెట్టడం సహజమే, అది తప్పు కాదు, అది మనసు నైజం. పరిగెట్టిందని కంగారు పడకుండా మనం పరిగెడతా ఉంది, మళ్ళీ తీసుకొస్తారు మనసుని, ఈ శ్వాస పైన పెడతారు, మళ్ళీ తీసుకొస్తారు, శ్వాస పైన పెడతా ఉంటారు. ఇట్లా ఎన్నిసార్లు పరిగెట్టినా అన్నిసార్లు మీరు తీసుకొస్తూ ఉంటారు. ఇలా అలవాటుగా చేస్తూ ఉంటే కొన్ని రోజులకి ఈ పరిగెట్టడం తగ్గిపోద్ది. అంటే ఎన్నిసార్లు పరిగెత్తి లాక్కొచ్చేస్తున్నాడు కాబట్టి ఎందుకు పరిగెట్టడం అనే ఒక విరక్తి మనసుకన్నా కలగవచ్చు. కారణం ఏదైనా కానీ క్రమక్రమేపీ ఈ పరిగెట్టడం అనేది అయిపోతా ఉంటుంది. కొన్ని రోజులకి శూన్యంలోకి మీరు పట్టుకుని ఎక్కడైతే మనసు పెడతారో అక్కడే నిలకడగా ఉండగలుగుతుంది. ఆ రోజు మీరు పరిపూర్ణ వ్యక్తిగా మారిపోయారు. మీ మనసు మీరు ఎక్కడ పెడితే అక్కడ ఉంది అంటే మీరు ఏదనుకుంటే సాధించినట్టే. ఎలా? అలా ఎప్పుడైతే మీ మనసు ఉందో, సూర్యకిరణాలు పడేటప్పుడు భూతద్దం పెట్టి ఒక పేపర్ దగ్గర పెడితే ఆ కిరణ కాంతికి పేపర్ ఎట్లయితే కాలుతుందో అదే విధంగా మీ మనసు ఒకే చోట పెట్టగలిగితే అది తేజోమయంగా మారిపోతుందమ్మా. మీరు ఎక్కడ పెడితే అక్కడ. అప్పుడు మీలో కొన్ని శక్తులు వచ్చి తెస్తాయి, పాజిటివ్ ఎనర్జీ వచ్చి తీరుతుంది. సరే, ఓకే, అది వెంటనే ఈజీగా జరిగేది కాదు, క్రమక్రమేపీ జరుగుతూ ఉంటుంది. అయితే నాకు జరగట్లేదు, నాకు అసలు నిలకడలేదు, పూజ చేస్తుంటేనే నాకు ఏయో గుర్తొస్తున్నాయి అంటూ ఉంటారు. పూజ ఎందుకు చేయాలి అని అంటే భగవంతుడు రూపాన్ని పెట్టుకుని మనం ఆయన రూపాన్ని తలుచుకుంటూ మనం చేసినైతే మనలో మనసును నిలకడగా ఉంచుకోగలుగుతాము అని. ధ్యానం చేసినా ఏది చేసినా మీ మనస్సుని మీ ఆధీనంలో ఉంచుకోవటాకే మా పూజ చేసినప్పటికీ కూడా. అయితే ఇప్పుడు మనం చెప్పేది హార్ట్ మెడిటేషన్. ఈ హార్ట్ చక్ర మెడిటేషన్ అంటే ఎలా చేయాలి అంటే, సహజంగా మనందరం ఈ పదాన్ని వినే ఉంటాం. నా హార్ట్ చాలా బరువుగా ఉంది సార్, చాలా భారంగా ఉంది, చాలా దిగులుగా ఉంది. ఎక్కడ దిగులుగా ఉంది? నా గుండె అంతా దిగులుగా ఉంది. గుండెలో దిగులు ఏంటమ్మా, మనసులో కదా ఉండేది అని అంటే, లేదు సార్ నా గుండెంతా బరువెక్కిపోయింది అంటా ఉంటారు. అంటే ఇలా బరువెక్కింది, భారంగా ఉంది అన్నప్పుడు మీ గుండె వికసించటం కూడా చూసి ఉండాలిగా. కాదు, అది గుర్తించలేరు జనం. ఆ వికసించటము తేలిగ్గా ఉంది, నాకు నా శరీరం తేలిగ్గా ఉంది అంటారు, గుండెంతా తేలిగ్గా ఉంది, ఆనందంగా ఉంది. అలాగే నా గుండె నవ్వుతూ ఉంది, గుండె నవ్వటం ఏంటి అని చాలామందికి ప్రేక్షకులకి ఒక చిన్న సందేహం కూడా వస్తుందమ్మా.
నవ్వినట్లుగా ఫీల్ అవ్వాలి. ఎప్పుడు ఫీల్ అవుతాం నవ్వినట్లుగా? మీరు ఆనందంగా ఉన్నప్పుడు. మీకు ఆనందం వచ్చింది, ఆనందం వచ్చినప్పుడు ఫస్ట్ మన గుండె తేలికైపోతా ఉంటుంది. అదే వికసించటం, అదే నవ్వటం. అట్లా అది నవ్వాలి అంటే మీరేం చేయాలి? 9 సార్లు గుండె నిండా గాలి తీసుకుని 9 సార్లు గుండె నిండా తీసుకుని ఆపగలిగినంతసేపు గాలిని ఆపాలమ్మా. గాలి లోపల పీల్చి బంధించి, అంటే అది 2 సెకండ్ల 3 సెకండ్ల మీ అవకాశాన్ని బట్టి ఆపి మరలా స్లోగా వదలాలి. ఇలా ఒక 9 టైమ్స్ చేయాలి. చేసిన తర్వాత మీ హృదయం అంతా తేలికైపోయినట్లుగా, చాలా ఆనందంగా ఉన్నట్లుగా, అక్కడ ఒక నవ్వు, అంటే మనం ఫేస్లో ఎలా నవ్వుతామో అట్లా హార్ట్లో నవ్వు వచ్చినట్లుగా ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అయిన తర్వాత మరలా గాలి మరలా పీల్చుకోవాలి. పీల్చుకుని ఈ 2 కనుబొమ్మల మధ్య, స్త్రీలు బొట్టు పెడతారు కదరా, దాన్ని ఆజ్ఞాచక్ర అంటారు. అక్కడికి కూడా గాలి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా స్పర్శ తగిలినట్లుగా ఫీల్ అవ్వాలి. ఒక ప్రకంపన వచ్చినట్టుగా ఫీల్ అవ్వాలి. కొంతమందికి చెమట పెట్టినట్టుగా రకరకాల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఎలా అయినా కానీ మీ మనసు అక్కడ పెడితే తెలియకుండా అక్కడ మీకు ఒక అవగాహన వస్తూ ఉంటుంది. అంటే ఈ విధంగా ఫీల్ అవుతూ అక్కడ కూడా మీరు ఒక 5 టైమ్స్ గాలి లోపల పీల్చుకుని ఆ గాలి అక్కడికి వెళ్ళినట్లుగా ఫీల్ అయ్యి అక్కడ మనసు పెడతా ఉంటారు. ఇలా 5 టైమ్స్ అయిన తర్వాత కంప్లీట్ నిశ్శబ్దంగా మీ మనసును అక్కడే కేంద్రీకరించాలి. ఎప్పుడైతే అక్కడ మీ మనసును కేంద్రీకరించారో మీకు థర్డ్ ఐ యాక్టివ్ అయిపోతుంది. ఎప్పుడైతే అది ఓపెన్ అయిపోయిందో మీకు ఊహాశక్తి, అంటే ఏంటంటే సిక్స్త్ సెన్స్ అంటాం, జరగబోయేది తెలుస్తూ ఉంటాయి. చాలా మందికి ఊహించి చెప్తా ఉంటారు, వాళ్ళకి సిక్స్త్ సెన్స్ ఉంది అంటుంటాం. అలా మన లైఫ్ని ఎలా లీడ్ చేసుకోవాలో ఒక అవగాహన వచ్చేస్తాం. ఇలా ఎవరికైతే అవగాహన వచ్చిందో వారు ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి అనే ఒక విచక్షణ జ్ఞానం వారికి వచ్చేస్తుంది. అప్పుడు చేయకుండా పనులు చేయకుండా ఏది చేస్తే మనకు సక్సెస్ వస్తుంది అనేది వారికి అర్థమైపోతుంది. కాబట్టి అది చేసుకుంటూ పోతే వారి జీవితంలో ఉన్నతంగా ఎదగలుగుతారమ్మా. ఈ హార్ట్ చక్ర మెడిటేషను అలాగే థర్డ్ ఐ యాక్టివేషను చాలా ఈజీ అమ్మ చేసుకోవటం. ఇలా ప్రాక్టీస్ మీద వస్తుంది. 1 రోజు 2 రోజులు చేస్తే రాదు. ఇలా క్రమక్రమేపీ ఎవరైతే చేస్తారో వారు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఉన్నతంగా రాణించగలుగుతారు. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎప్పుడైతే మీ మనసు మీ మాట వింటుందో, ఎప్పుడైతే మీరు శూన్యంలోకి వెళ్ళిపోయారో మీకు మీలో ఉన్న దైవశక్తి, విశ్వశక్తి మీకు కనెక్ట్ అయిపోతాయి. అప్పుడు మీరు ఈజీగా మేనిఫెస్ట్ చేయొచ్చు, ఈజీగా మీ కోరికలు తీర్చుకోవచ్చు. విజువలైజేషన్ చేసినా ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అన్నారు, ఈజీగా విజువలైజేషన్ కనెక్ట్ అయిపోతుంది. అంతర్చేతన మనసు చేస్తుంది, అంతర్చేతన మనసు యూనివర్స్ చేస్తాం. అప్పుడు మీకు ఎలాంటి కోరికలు ఉన్నా ఈజీగా తీరతాయమ్మా. కోరికలు తీరట్లేదు, జీవితంలో సక్సెస్ కావట్లేదు అనే వాళ్ళు, ఆనందం లేదు నాకు జీవితంలో, ఎన్ని చేసినా నాకు బాధ తప్ప సుఖం లేదు అనుకునే వాళ్ళు ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎన్ని రోజులు అక్కర్లేదు తల్లి, 21 రోజులు చేసేలోగా వీరికి ఆ మార్పు తెలుస్తుంది. అలా క్రమక్రమేపీ అలవాటు చేసుకుంటే జీవితంలో అంతా ఆనందమే. ఎంతో మంది మన దగ్గరికి వచ్చిన తర్వాత అసలు ఆనందమే లేదన్న వారితో 1 గంట సేపు ఇలాంటి మెడిటేషన్లు ఇంకా ఉన్నాయమ్మా. వాటిలో మచ్చుకు మాత్రం ఒకటి చెప్పాం మనం. వాటిలో కొన్ని చేయించి, అంటే వారి యొక్క గ్రహాలను అనుకూలించి ఎలాంటి కర్మల చేత వాళ్ళు బ్లాక్ అయి ఉన్నారో అవి దానికి అనుసంధానమైన మెడిటేషన్ చేయించి వాళ్ళని మెంటల్గా ఫ్రీ చేసి అది ప్రాక్టీస్ చేయమని చెప్పి వాళ్ళ జీవితంలో ఫైనాన్షియల్గా ఎదిగారు, ఆరోగ్యపరంగా బాగున్నారు. రెండవది ఏంటంటే ధైర్యం, ముందు నేను ఏదైనా సాధించగలను ఒక ధైర్యాన్ని వారికి ఇచ్చి పంపించడం జరుగుతుంది. అందుకని వాళ్ళ చాలా మందిని వీడియోల ద్వారా చూపిస్తూ ఉన్నాం. వీరందరితో కూడా మేము ఇలా చేయించి వారి జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి కారణమయ్యాము. కాబట్టి ఎవరైతే ఇలాంటి టెన్షన్లు, భయాలు, సమస్యలు తీరట్లేదని బాధపడుతున్నారో ఒక్కసారి ఈ కేరళ జ్యోతిషాన్ని సందర్శించండి. మీ జీవితంలో కూడా వారిలాగా అద్భుత ఫలితాలు వచ్చి తీరుతాయి. మీరు సంప్రదించాలి అంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మరిన్ని వివరాలు తెలియజేస్తాను. నమస్కారం. నాకు చాలా సమస్యలతో నేను జేకే గారి దగ్గరికి వచ్చాను. నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ పడుతూ ఉన్నాను. దానికోసం నేను జేకే గారి దగ్గరికి వస్తే నాకు సరైన పరిష్కారాన్ని చూపించారు. దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు.